బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేరళ పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాసేపట్లో అసెంబ్లీకి వెళ్లనున్నారు ఆయన. కాళేశ్వరం రిపోర్టుపై సభలో చర్చించనున్నారు. మరోవైపు స్పీకర్ను కలిశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. కేటీఆర్ నేతృత్వంలో వెళ్లి స్పీకర్తో భేటీ అయ్యారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేరళ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాసేపట్లో అసెంబ్లీకి వెళ్లనున్నారు ఆయన. కాళేశ్వరం రిపోర్టుపై సభలో చర్చించనున్నారు. మరోవైపు స్పీకర్ను కలిశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. కేటీఆర్ నేతృత్వంలో వెళ్లి స్పీకర్తో భేటీ అయ్యారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఇంకా ఎంతసేపట్లో రేవంత్ అసెంబ్లీకి వచ్చేటువంటి అవకాశం ఉంది? అప్డేట్స్ ఏంటి? శంషాబాద్ ఎయిర్పోర్ట్ విమానాశ్రయానికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. నేరుగా ఇటు అసెంబ్లీకి రానున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం త్వరగా కూడా అయితే అసెంబ్లీలో ఈ యొక్క ఏదైతే కాళేశ్వరం కమిషన్ నివేదిక ఉందో దానిపైన చర్చించబోతున్నట్టుగా తెలుస్తుంది. సుదీర్ఘంగా ఈ రోజు మొత్తం త్వరగా కూడా దానిపైన చర్చించబోతున్నట్టు తెలుస్తుంది. ముందుగా ఇరిగేషన్ శాఖ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ దీనిపైన నివేదిక మొత్తం త్వరగా చదువుతారు. చదివిన తర్వాత దీనిపైన చర్చా కార్యక్రమం కొనసాగుతుంది. కాబట్టి అదే మాకు ఇంకా ఈ కాళేశ్వరం కమిషన్ నివేదిక ఇప్పుడే అందింది. మాకు మొత్తం 650 పేజీల నివేదిక టేబుల్ చేశారు, ఇప్పుడే అందింది. కాబట్టి దానిపైన మేము సూక్ష్మంగా ఇంకా పరిశీలించాలి, ఇంకా దాంట్లో అధ్యయనం చేసుకోవాలంటే కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొంతమంది మొత్తం కేటీఆర్ సమక్షంలో మొత్తం టోటల్ గా కూడా ఆ స్పీకర్ ను కలవడం జరిగింది. సమయం కోరే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. సమయం కావాలి మాకు, దాన్ని ఇంకా మొత్తం టోల్ గా స్టడీ చేయాలంటూ కూడా ఆ స్పీకర్ ని కలవడం జరిగింది. ఈ నేపథ్యం చూసుకుంటే మొత్తం టోల్ గా కూడా అయితే మరి కాసేపట్లో సీఎం అయితే చేరుకోబోతున్నారు. కాబట్టి అసెంబ్లీ కూడా స్టార్ట్ కాబోతుంది. విరామం అనంతరం అయితే మళ్ళీ కాసేపట్లో స్టార్ట్ కాబోతుంది. దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే అందరికీ టేబుల్ చేసిన నేపథ్యంలో దీనిపైన